అలా ఎప్పుడైతే పెదరాయుడు మూవీ చేసిందో తన కెరియర్ కి కాస్త బూస్ట్ దొరికిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మోహన్ బాబు రియల్ ఎస్టేట్ బిజినెస్ లతో పాటు స్కూల్స్ కాలేజెస్ ని రన్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండేవాడు. అలా మోహన్ బాబు సౌందర్యని కూడా తను సంపాదించిన డబ్బుల్ని భూముల మీద ఇన్వెస్ట్ చేయమని, కొన్ని రోజుల తర్వాత ల్యాండ్స్ కి మంచి రేటు పలుకుతుందని శోభన్ బాబు, మురళీ మోహన్, ఎన్టీఆర్ లాంటి వారందరూ అప్పట్లో ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉన్నారని అడ్వైజ్ ఇవ్వడంతో సౌందర్య తన అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా ముందుగా బెంగళూరులో 2 ఓపెన్ ల్యాండ్స్ తో పాటు ఒక ఇల్లుని కూడా కొనుక్కోవడం జరిగింది. అలా ఆ తర్వాత కర్ణాటకలోనే 4 ల్యాండ్స్ ని కొనుక్కున్న సౌందర్య హైదరాబాద్ లో కూడా ఒక మంచి ల్యాండ్ ని కొనుక్కోవాలని చూస్తున్నప్పుడే మోహన్ బాబు ద్వారా శంషాబాద్ దగ్గరలోని జల్పల్లి దగ్గర ఒక ల్యాండ్ ఉందని తెలుసుకొని రాయుడు మూవీ టైంలో మోహన్ బాబు అక్కడే 6 ఎకరాలని కొనుక్కుంటే సౌందర్య 4 ఎకరాలని కొనుక్కోవడం జరిగింది. సౌందర్యకి మోహన్ బాబుతో ఉన్న మంచి పరిచయం కారణంగా అతనితో శ్రీరాములయ్య, అధిపతి, పోస్ట్ మ్యాన్, కొండవీటి సింహాసనం అని 7 మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది.